ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. బెంగళూరులో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన మాత్రం అందరినీ ఆలోచింపేలాగా చేస్తుంది. అందరి సమస్య ఏమిటంటే ట్రాఫిక్లో వీఐపీ కల్చర్ను తీసేయాలి అనేది. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ లీడర్లు అయినా సరే ట్రాఫిక్లో వాళ్ళు వచ్చి పోయే సమయానికి ట్రాఫిక్ అంతరాయం చాలా దారుణంగా ఉంది. ఎవరైనా వీఐపీస్ వస్తున్నారంటే చాలు, మంత్రులు, మినిస్టర్లు వస్తున్నారంటే చాలు, ట్రాఫిక్లో గంటల తరబడి సామాన్యుడు ఎండలో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇదే ఘటన బెంగళూరులో చోటు చేసుకోవడంతో తన భార్య గర్భంతో ఉండడంతోనూ ఆసుపత్రికి వెళ్ళే సమయంలో అటువైపుగా గవర్నర్ కాన్వాయ్ వెళ్తున్న కారణంగా ట్రాఫిక్ని ఆఫ్ చేసేశారు. దీంతో చిర్రెత్తినటువంటి ఆ వ్యక్తి రోడ్డు మీదే బైఠాయించి ధర్నాకు దిగాడు. తన భార్య గర్భంతో ఉంది, ఆసుపత్రికి వెళ్ళాలి అంటూ చాలాసేపటి నుంచి ట్రాఫిక్లోనే స్ట్రక్ అయిపోయాను, ఇంకా ఎంతసేపు నిలుపుతారంటూ పోలీసుల్ని నిలదీశాడు. రోడ్డు మీదే బైఠాయించి ధర్నా చేశాడు. వీఐపీలకు అంత ప్రాధాన్యత, సామాన్యులం మేము మనుషులం కాదా, మమ్మల్ని గుర్తించరా, ఇంతసేపు ఎండలో ఇంత సమయం మమ్మల్ని ట్రాఫిక్ నిలిపివేసి మాకు అంతరాయం కాటించడం ఎంతవరకు అని చెప్పి అసలు ఈ దేశంలో వీఐపీ కల్చరే ఉండకూడదంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన మొదలుపెట్టాడు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు ఆయన వాహనాన్ని ప్రస్తుతానికైతే అక్కడ నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. కానీ ఆ వ్యక్తి చేసిన ధైర్యానికి, ఆ వ్యక్తి చేసిన ధర్నానికి నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు. నిజంగా చాలా రాష్ట్రాలలో, చాలా సిటీస్లో ఈ వీఐపీ కల్చర్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి చిన్న లీడర్ వరకు కూడాను కాన్వాయ్ అనే పేరుతో గంటల తరబడి రోడ్ల మీద ఆ కాన్వాయ్ వెళ్ళేంతసేపు సామాన్యులు పక్క నుంచి వెళ్ళడమో, స్లోగా వెళ్ళడమో, లేకపోతే పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్తే కనుక పూర్తిగా ఆపేయడం. ఇది ఈ స్వస్తి పలకాలి అనేది చాలా రోజుల నుంచి ఒక అవేర్నెస్, ఒక సీరియస్ మెసేజ్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. కానీ దీని మీద రియాక్షన్ ఏమీ లేదు. ఇదిగో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాట్లాడుకోవడము, ఆ 10 నిమిషాలు ఆవేశపడడం తప్ప దీని మీద గట్టిగా ఒక ప్రణాళిక వచ్చేలాగా కూడా అందరం కూడా చలవ వేసి, లేకపోతే కనుక మనకున్నటువంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించి ఈ వీఐపీ కల్చర్ను పూర్తిగా రద్దు చేయగలిగితే నిజంగా ట్రాఫిక్ ఆ కష్టాలు, నిజంగా సామాన్యుడు ఆ ట్రాఫిక్లో పడుతున్న కష్టాలు వాళ్ళకు కూడా తెలియాలి అని అంటే మాత్రం ఆ వీఐపీ కల్చర్ని పూర్తిగా రద్దు చేయాలి అంటున్నారు.